అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని రెడ్డి యూకే వ్లాగ్స్. సో దుబాయ్ ట్రిప్లో ఇది డే 5 వ్లాగ్ లాగా ఒక 5 డేస్ కలిపి అన్నీ ఒకే వ్లాగ్లో పెడుతున్నాను. సో ఇది వీకెండ్ కాబట్టి ఇంకా ఈరోజు బీచ్కి వెళ్ళిపోయాము. ఇది ఏంటంటే పబ్లిక్ బీచ్, బట్ ఆల్ అరౌండ్ రెసిడెంట్స్ ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ క్లోజ్డ్ లైక్ ప్రైవేట్ బీచ్లా అనిపిస్తుంది. సో అన్ని బీచెస్లోకి ఇది కొంచెం కామ్ అండ్ బాగుంటుంది. ఎక్కువ జనాలు హడావిడి ఏం లేకుండా కాసేపు బాగా టైం స్పెండ్ చేయొచ్చు అని ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా వెళ్ళి అందరూ చిల్ అవుతున్నారు వాటర్లో, బీచ్లో. బట్ నేను మాత్రం ఇలా గీతలు గీసుకుంటూ కూర్చున్నాను శాండ్లో. నేను నా వరకు వస్తే నా హ్యాపీనెస్ని డిఫరెంట్ వేస్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఐ విల్ నెవర్ లెట్ మై ఇండర్ చైల్డ్ గో అవే. ఎందుకంటే మనకి నచ్చినట్లు మనం ఉండడంలో అదేం తప్పు కాదండి. సో ఇలా చేస్తున్నాము, ఇంకొకరికి నచ్చుతుందా లేదా, ఇంకొకరి గురించి ఆలోచించి మనం బ్యాక్ స్టెప్ వేయొద్దు. సో ఉన్న ఈ చిన్ని లైఫ్ని అన్ని మూమెంట్స్ కలెక్ట్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. అండ్ ఇంకా రోజు వీకెండ్ కాబట్టి ఎలాగో ఇంకా వర్క్, ఆఫీస్ ఏ టెన్షన్స్ లేకుండా అన్నీ పక్కన పెట్టేసి ఫ్యామిలీ అంతా టైం స్పెండ్ చేసి ఇంకా అలా వీకెండ్ బాగా రిలాక్స్ అయిపోయాము. సో ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఆన్ వీకెండ్స్ అన్నా ఒక్క రోజైనా సరే ఫ్యామిలీతో అలా హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. మైండ్ చాలా పీస్ఫుల్గా అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే దుబాయ్ ఫ్రెండ్ దగ్గర అక్క బర్త్డే అనేసి బాగా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. సో ఇంకా మా ఫ్యామిలీ, అన్న వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కకి తెలియకుండా నేను కొంచెం డైవర్ట్ చేస్తూ పిక్స్ దిగుతూ ఇంకా ఫ్రేమ్ దగ్గర, నైట్ టైం కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రేమ్ అయితే, ఎంత బాగుందో. ఇంకా అలా కాసేపు సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక వి వెంట్ అవుట్ ఫర్ డిన్నర్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇది అరబ్ కంట్రీ కదండి. సో ఇక్కడ ఫుడ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్తున్నాం గోల్డ్ పర్చేస్కి. సో ఇదంతా దుబాయ్ డౌన్ టౌన్ అండి, చాలా బాగుంటుంది వ్యూ అసలు. అండ్ దుబాయ్ అంటేనే గోల్డ్కి చాలా ఫేమస్ టూరిజం ప్లేస్ కాబట్టి మొత్తం టూరిస్టే ఉన్నారు. అసలు గోల్డ్ చాలా వరకు కొంటున్నారు ఇక్కడ. అండ్ ఇంకాసేపు అలా బోట్ రైడ్కి వెళ్ళిపోయాము అక్కడే. సో ఈ డౌన్ టౌన్ మొత్తం అలా బోట్ మధ్యలో తీసుకొని వెళ్తారు, చూస్తూ ఉండొచ్చు. అసలు చాలా బాగుంది వ్యూ. ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది ఇలా ఆర్కిటెక్చర్ అంతా చూస్తుంటే. అండ్ ఇక్కడ బోట్స్ కూడా ఒక 2 to 3 డిఫరెంట్ బోట్స్ ఉన్నాయి. సో వీ కెన్ ఆప్ట్ ఫర్ ఎనీథింగ్ విచ్ వీ లైక్ టు. మనకి ఏది ఎక్కాలని ఉంటే అది ఎక్కచ్చు. బట్ ఈ బోట్లో ఏంటంటే వ్యూ చాలా బాగుంది చూడడానికి, అందుకు ఇంకా ఈ బోట్లో ఎక్కాము. ఇంకా కాసేపు అలా బోట్ రైడ్ అయిపోయాక ఇంకా వీ వెంట్ ఫర్ గోల్డ్ షాపింగ్. మార్కెట్ ప్లేస్ కాబట్టి ఇది అంతా మొత్తం ఇంకా అరబ్ వాళ్ళు వేసుకునే బట్టలు అండ్ ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ అండ్ బుర్కాస్ ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారు. అండ్ మెనీ మోర్, అసలు చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో దుబాయ్లో స్పైసెస్ అయితే బెస్ట్, అసలు చాలా బాగుంటుంది. స్పైసెస్ ఏవైనా సరే మనం బిర్యానీకి వేసుకుంటాము. అండ్ ఆల్సో వి యూస్ ఫర్ మెనీ థింగ్స్ యాజ్ సౌత్ ఇండియన్స్. సో స్పైసెస్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్కార్ఫ్స్, షాల్స్ అండ్ లాందర్స్, ఇంటికి హోమ్ డెకోర్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఈ షాప్ కీపర్ అయితే సర్ప్రైజింగ్లీ హీ వాస్ కలెక్టింగ్ ఆల్ అవర్ కరెన్సీస్ అనమాట. మీరు మన కరెన్సీలో
ఏ నోట్ని చూసారో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మేము ఇక్కడ ఒక బుర్కా తీసుకున్నాం మా అంకుల్ కోసం. అండ్ నెక్స్ట్ స్టోర్లో ఇవి చూసారా, మెనీ ఆఫ్ ద గర్ల్స్ లైక్ ఆల్ దీ స్టఫ్. ఇది ఏంటంటే ఈవిల్ ఐది అనమాట. సో మన హౌస్లో ఎక్కడన్నా ఏదైనా ప్లేస్లో పెట్టుకున్నా ఇట్ విల్ టేక్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీ అనమాట. అండ్ ఆల్సో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి, పింక్ క్రిస్టల్, ఇవన్నీ అసలు మన హౌస్లో పెట్టుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా గోల్సుక్కి వెళ్ళిపోయాము. సో ప్రీవియస్లీ చూసిన కలెక్షన్ అంతా దాంట్లో నచ్చింది, ఇంకా వీ పర్చేస్డ్ ఫ్యూ. ఈ కలెక్షన్ అంతా ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు మెన్స్ వేర్ అనమాట. సో ఎవరన్నా మగవాళ్ళు చూస్తూ ఉంటే మీకు ఈ కలెక్షన్లో ఏది నచ్చిందో డూ కామెంట్ బిలో. అబ్రాడ్ నుంచి వస్తున్నామంటే ఎవ్రీవన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ టు బ్రింగ్. సో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరికీ పర్ఫ్యూమ్స్, చాక్లెట్స్, గిఫ్ట్స్ అండ్ ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్, స్పైసెస్, ఎవ్రీథింగ్ అలా తీసుకున్నాను. ఇంకా అలా ఆ డే అయిపోయింది. నెక్స్ట్ వీకెండ్ వి వెంట్ ఫర్ పామ్ జుమేరా. సో ఇదంతా పామ్ జుమేరా అండి. సో దీనికి అలా నేమ్ ఎందుకు పెట్టారు అంటే పామ్ ట్రీస్ ఉంటాయి కదా, సో ఆ షేప్లో ఇది మొత్తం ఆర్కిటెక్ట్ చేశారు. ఐ విల్ షో యూ హౌ అని. పామ్ జుమేరాలో ఇది ద మోస్ట్ ఫేమస్ ఫౌంటైన్ షో. సో ఈ ఫౌంటైన్ షో మ్యూజికలీ ఉంటుంది, చూస్తున్నారు కదా, విత్ మ్యూజిక్ ఇలా ప్లే చేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడ్డానికి. ఈ ఫౌంటైన్ షో ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. సో అందరూ వెయిట్ చేస్తుంటారు చాలా అవర్స్ నుంచి ఫౌంటైన్ షో చూడడానికి. నాట్ ఓన్లీ టూరిస్ట్, ఇక్కడ లోకల్స్ కూడా చాలా ఇష్టపడతారు ఇక్కడ పాయింటీ దగ్గర. సో ఇదే అండి పామ్ జుమేరా. సో ఈ ఫౌంటైన్ షో అయితే ఎవ్రీ 30 minutes ఉంటుంది. 7 PM నుంచి మిడ్నైట్ వరకు చేస్తారు. అండ్ పామ్ జుమేరా అసలు చూడను, 2 కళ్ళు సరిపోదు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. అండ్ ఇంకొంచెం క్లోజర్ లుక్ వెళ్ళిపోతే ఇదే అండి, ఇది పామ్ జుమేరా. సో ఇది అట్లాంటాస్ పామ్ జుమేరా అంటారు, ద మోస్ట్ ఫేమస్ హోటల్ అనమాట. సో ఇదే ఒక పామ్ జుమేరా ఐలాండ్ అంటారు. అండ్ నేను మీకు చూపిస్తున్న ఈ ప్లేస్ నుంచి, ఈ బీచ్ వ్యూ నుంచి పాయింటీ అంటారు. ఇది చాలా ఫేమస్ అనమాట, ఎందుకంటే ఇక్కడ నుంచి పామ్ జుమేరా మొత్తం కనిపిస్తుంది ఫుల్ వ్యూ. ఇది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ 7-star హోటల్ కాబట్టి చాలా అంటే చాలా లగ్జీరియస్గా ఉంటుంది. అండ్ ఆ నెక్స్ట్ డే ఇంకా దుబాయ్ మాల్కి వెళ్ళిపోయాం కొన్ని కాస్మెటిక్స్ అండ్ కొంచెం షాపింగ్ చేయడానికి. సో ఇది కూడా దుబాయ్ మాల్లో చాలా ఫేమస్ వాటర్ ఫాల్ అనమాట, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది పిక్చర్స్ తీసుకోవడానికి. అండ్ ఆల్సో ఇక్కడ మాల్ మొత్తం చూడడానికి ఒక హాఫ్ డే కాదు, ఫుల్ డే కూడా పడుతుంది. కాళ్ళు అయితే చాలా లాగేస్తాయి, అంత పెద్ద మాల్ దుబాయ్ మాల్ అసలు. అండ్ ఆల్సో ఇక్కడ అక్వేరియం కూడా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి వెళ్తే. అండ్ ఇంకా నెక్స్ట్ డే మేము రిటర్న్ బ్యాక్ అవుతున్నాము. ఇంకో 2 weeksలో నిశ్చితార్థం కూడా ఉంది కాబట్టి ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. సో అక్క లేకుండా నేను అస్సలు షాపింగే చేయలేను, ఒక్కటి కూడా ఏది తీసుకోలేను. మీకు ఈ దుబాయ్ సిరీస్లో ఏ బ్లాగ్ నచ్చింది అండ్ ఏ ప్లేస్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా వెళ్ళిన వెంటనే పెళ్లి పనులు అన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ సిరీస్ అన్నీ ఇంకా పెళ్లి సిరీస్ ఉంటాయి. మీకు కానీ ఇలాంటి కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో దట్ ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను కూడా ట్రై చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.